రెవెన్యూ సిబ్బంది. ఎన్నో ఏళ్లుగా క్రైస్తవులు ప్రార్థన నిర్వహించుకుంటున్న ప్రార్థనా మందిరాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేయడం సరైనది కాదని, అన్ని విధాల పర్మిషన్లు ఉన్నా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసేలా మందిరాన్ని కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్నారు నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు దేవవరం. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల పరిధిలోని నమిలిగొండ గ్రామ శివారు సర్వే నంబర్ 175లో ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్ నిర్మించారంటూ అధికారులు కూల్చివేశారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు దేవవరం మాట్లాడుతూ, ఏర్పాటు చేసుకున్న చర్చికి గ్రామ పంచాయతీ సభ్యులు తీర్మానం చేసిన తర్వాతనే వారి పర్మిషన్తో నిర్మాణం చేపట్టామని, ఇంటి పన్ను, కరెంటు బిల్లు గత 14 ఏళ్ల నుంచి కడుతున్నామని, అన్ని విధాల పర్మిషన్లు ఉన్నా అధికారులు ఏ విధంగా అక్రమ నిర్మాణం అని కూల్చివేశారో అర్థం కావడం లేదని, నిరుపేద విశ్వాసులు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఒక చిన్న మందిరం ఎలాంటి నోటీసు లేకుండా రెవెన్యూ అధికారులు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టడం వల్ల మందిరానికి వచ్చే విశ్వాసులు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరాధన జరిగించుకోవాలంటే రోడ్డుపై చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు, కొందరు మత విద్రోహ శక్తుల ద్వారా జరుగుతున్నట్లుగా చూస్తున్నామే గాని ప్రభుత్వ అధికారులే స్వయంగా చర్చిలను కూలగొట్టింది ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించి, రాజకీయ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి క్రైస్తవులకు న్యాయం చేయాలని దేవవరం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ పులి శ్యాంసుందర్, కె ఫిలిప్, సెక్రటరీ ప్రవీణ్, పాస్టర్ తిమోతి, ప్రభు, చరణ్, వెంకటస్వామి, సేవక్, ప్రభుదాస్, కరుణాకర్, రాజు, సదానందం, రఘు, ప్రశాంత్, వంశీ, సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్గా గన్పూర్ మండల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున ఇక్కడ కూడి ఉన్నటువంటి దైవ సేవకులందరిని బట్టి స్థానిక సంఘ కాపరి ఫిలిప్ గారు, శ్యామ్ సుందర్ పాస్టర్ గారు, మేమందరం కూడా ఇక్కడ జరిగిన సంఘటనను ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. స్టేషన్ గన్పూర్ మండల్ నమిలిగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఒక చర్చి ఫిలిప్ గారు సంఘ కాపరి పాస్టర్గా పనిచేస్తున్నాడు. గత 14 సంవత్సరాలుగా ఇక్కడ టెంపరీగా రేకుల షెడ్ వేసుకొని, మరి గోడలు పెట్టుకొని ఇక్కడ మందిరం నిర్మించుకొని ఆరాధన జరిగిస్తున్నారు. ఈ మందిరానికి గ్రామ పంచాయతీ తీర్మానం ఉన్నది, గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా ఉన్నది. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మరి కరెంటు మీటర్ కూడా ఉన్నది. ఆ మీటర్కు మరి నెల బిల్లు కూడా చెల్లించడం జరుగుతున్నది. ఇక్కడ సక్రమంగా ఆరాధన జరుగుతున్నటువంటి క్రమంలో 2 రోజుల క్రితము స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు స్థానిక కాపరి ఫిలిప్ గారికి ఫోన్ చేసి ఆఫీస్కి వచ్చి కలవమన్నారు. మండల ఆఫీస్కు కలుస్తాం సార్ అని చెప్పి వారు మమ్మల్ని సంప్రదించి ఇక్కడున్న సేవకులందరం కలిసి మరి ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో మాట్లాడాలని మేము ఈరోజు వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి క్రమంలో ఉదయమే జేసీబీతో ఈ కట్టబడినటువంటి మందిరాన్ని, అనగా చర్చిని పూర్తిగా నేలమట్టం చేసి ఆ రేకులను కూల్చేసి ఇక్కడ పునాది లేకుండా చేయడం జరిగింది. ఇది మా దృష్టికి వచ్చినప్పుడు మేమందరం కూడా కలిసి ఈ ప్రాంతాన్ని మేము సందర్శించి ఇక్కడ ఉన్న పరిస్థితులను గమనించినప్పుడు ఆరాధన జరిగించుకోవడానికి వీలు లేకుండా ఇది పూర్తిగా నేలమట్టం చేయబడింది. మరి ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్న పేద ప్రజలు వాళ్ళు కష్టార్జితమును నిర్మించుకున్నటువంటి ఒక చిన్న మందిరం, దాన్ని అకారణంగా ఎలాంటి నోటీసు లేకుండా వారు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టడం వల్ల వాళ్ళ సంఘ కాపరి, సంఘము, ఇక్కడికి వచ్చే విశ్వాసులంతా కూడా రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. రేపు ఆరాధన జరిగించుకోవాలంటే రోడ్డు మీద జరిగించుకునే పరిస్థితి ఉన్నది. మన రాష్ట్రంలో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు, కొందరు మత విద్రోహ శక్తుల ద్వారా జరుగుతున్నట్టుగా చూస్తున్నామే కానీ ప్రభుత్వ అధికారులే స్వయంగా చర్చిలను కూలగొట్టింది ఇదే మొదటిసారిగా చూస్తున్నాం. మరి ప్రభుత్వం దీని మీద స్పందించాల్సి ఉన్నది, అధికారులు స్పందించాలి, రాజకీయ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా మరి మీడియా ప్రతినిధులు కూడా అందరూ కూడా దీన్ని ఖండించాలి. ఈ సంఘ కాపరికి, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ ప్రజానికానికి న్యాయం జరిగించాలి. ఎవరైతే అధికారులు
ఏ విధమైన నోటీసు లేకుండా మరి అక్రమంగా కూలగొట్టినటువంటి వారి మీద కూడా చర్య తీసుకొని ఇంకా పునరావృతం కాకుండా ఇంకెక్కడ కూడా ఇటువంటి సంఘటన ఈ ప్రాంతంలో జరగకుండా చూసుకోవాలని నేను క్రైస్తవ సమాజం పక్షంగా మీకు విజ్ఞాపన చేస్తున్నాము, తెలియజేస్తున్నాము. క్రైస్తవులుగా మేము సంఘటితంగా ఐక్యంగా ఎన్నో సందర్భాలలో మంచి కోసం మేము ముందుకొచ్చి పనిచేసిన వాళ్ళము, శాంతిని ప్రబోధించే వాళ్ళము, చెడు మార్గము నుండి మంచి మార్గానికి నడిపించే వాళ్ళము, దేశానికి మేము ఎంతో సేవ చేసే వాళ్ళమే. కానీ దేశానికి కానీ మా తోటి ప్రజలకు కానీ ఇతర మతస్థులకు కానీ మేము నష్టం చేసే వాళ్ళం కాదు, వారిని ఎవరిని కూడా మేము కించపరిచే వాళ్ళం కాదు. ఈ ప్రాంతంలో అందరము సోదర భావంతో మత సామరస్యంతో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటున్నటువంటి సందర్భంలో అధికారులే స్వయంగా ఇటువంటి చర్యకు పూనుకోవడం అనేది మరి ఇది ఎంతమాత్రం కూడా సహించరాని విషయము. ఈ విషయంలో అధికారులు తప్పకుండా స్పందించాలి, మాకు న్యాయం జరిగించాలి. అదేవిధంగా ఇక మీదట ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా ఈ విషయంలో వారు ముందుకొచ్చి న్యాయం జరిగించాలని కోరుతున్నాను. మిగతా సంఘాలన్నీ కూడా మాతో పాటు కలిసి ఇక్కడ జరిగినటువంటి నష్టానికి న్యాయం జరిగే విధంగా కలిసి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ విషయాన్ని మరి మీడియా వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలి. మతభేదం లేకుండా అందరూ కూడా దీన్ని ఖండించి అందరము ఒక్కటయి మనమందరం కూడా సోదరభావంతో కలిసి ఉండి దేశ ప్రగతికి మనం పాటుపడదాము. ఎవరి విశ్వాసాలను వాళ్ళు కాపాడుకుందాము. ఇంకొకరి విశ్వాసాన్ని మనము ఆటంకపరచకుండా, కించపరచకుండా వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి అవకాశం కలిగిద్దాము. 2010వ సంవత్సరం నుండి ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి నమిలిగొండ ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే ప్రజలు కానీ సాక్ష్యం ఉన్నారు. ఇక్కడున్న మేమందరం చూస్తున్నాము. ప్రస్తుతం ఇక్కడున్న మీడియా వాళ్ళకు కూడా తెలుసు, ఇక్కడ చర్చి ఉన్నదనే సంగతి తెలుసు, దానికి బోర్డు ఉన్నది, ఆరాధన జరుగుతుంది అనే సంగతి తెలుసు. అది అధికారులు చెప్పే అబద్ధమే తప్పితే అది నిజం కాదు.